సుమారు గంటన్నర జర్నీ గృహ కోరుకుంది. అక్కడ నేను 8:30 కల్లా వాక్యం చెప్పాలన్నమాట. కాబట్టి మీరు అదృష్టవంతులే, ఇబ్బంది ఏమి ఉండదు. 7:20 కల్లా క్లోజ్ చేస్తాను. మీకోసం కాకపోయినా నేను వెళ్ళాలి. సరేనా? అందరం కూడా కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మారి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ మీరు అగ్ని కింద భద్రపరుస్తూ వచ్చిన విధానం బట్టి మీకు వేలాది వందలాది స్తుతులను స్తోత్రములను అయ్యా మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రతి విషయంలో తండ్రి మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి, రక్షిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా నాయన మరికొద్ది నిమిషములు నీ మాటలు మేము ఆలోచించడానికి పూనుకొని ఉండగా మీ ఆత్మ సహాయమును చెబుతున్న నాకును వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. ఆయన నీ వాక్యం చెప్పడానికి కానీ వినటానికి కానీ మేము యోగులము కాకపోయినప్పటికీ నీ కృప చేత నాయన మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని రక్షిస్తూ ఇంతవరకు తండ్రి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ చెప్పబడుతున్న మాటల ప్రకారంగా ముందుగా చెప్పిన నేనును వింటున్న ప్రతి ఒక్కరమును బ్రతకాలనే ఆశను మా అందరికీ దయచేయమని దయచేస్తారని నమ్మచ్చు. మనుషులను మరుగు చేసి మీ నామానికి మహిమయు ఘనత ప్రభావమును తెచ్చుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పెట్టిన హృదయపూర్వక వందనాలు. అందరూ సంతోషంగానే ఉన్నారా? లేకపోతే ఉన్నామని చెప్పాలి, లేకపోతే బాగోదు కదా. సరే, ఇంతకుముందు ఎప్పుడు నేను సమయానికి భయపడేవాడిని కాదు. నూజివీడు సంఘం ద్వారానే సమయానికి భయపడుతున్నా. మా విధవాళ్ళు 18 మంది ఉన్నా సరే పాపం ఏ రోజు అంటారు మా టైమింగ్ 3 గంటలు ఉంటుంది. కానీ నూజివీడు సంఘానికి భయపడుతున్నాం. సరే, ఏదేమైనా నాకు తెలిసి మ్యాక్సిమం నేను సమయానికి వదులుతున్నాను అనుకుంటున్నాను. అవునా? 7:00 మ్యాక్సిమం ముగిస్తున్నాం, 7:15 వెళ్ళిపోతున్నాం. అయితే వచ్చే ఆదివారం నుండి మరి ఎండలు ఎక్కువ ఉన్నాయి అనే ఉద్దేశం ఉంది. మరి మీరేమన్నా 5:00 నుండి పెట్టుకొని 7:30 వరకు పెట్టుకుందామంటే మీ సమ్మతి చొప్పున, అంటే 4:30 కొంచెం ఎండ ఎక్కువ ఉంది అనే ఆలోచన మీకు అనిపిస్తే 5:00 నుండి 7:30 వరకు మీకు ఓకేనా? బాగానే ఉంటుందా? 5:00 నుండి 7:30 వరకు 5:00 అనగానే కొంచెం 5:00కి ఎగ్జాక్ట్గా పాటలు పాడడం స్టార్ట్ చేసుకొని ఒక అరగంట పాట పాడి క్లోజ్ చేసుకుందాం, ఓకేనా? అంటే పాటలు కంపల్సరీ 30 గంట పాడాల్సి వస్తుంది, అందరూ పాడాలి కాబట్టి మిగతా సమయం అలా ఉంటుంది. ఏదేమైనా కొంచెం ఓర్చుకోవడానికి ప్రయత్నించండి. మ్యాక్సిమం 2:30 గంటల్లో మనము క్లోజ్ చేసుకుంటున్నాం కాబట్టి 4:30 నుండి 7 అంటే 2:30 గంటల్లో క్లోజ్ అవుతుంది. కాబట్టి అలా కొంచెం అప్పుడప్పుడు సమయాన్ని కూడా ఓపిక చేసుకోవడానికి ప్రయత్నించండి. సరే, ఏదేమైనా అందరం కూడా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయానికి వద్దాం. గత 2 వారాలుగా మనము దానిని ధ్యానించుకున్నాము. 10వ అధ్యాయము 11వ అధ్యాయము. ముందు మాటలు ఏమి చెప్పను, డైరెక్ట్గా 12వ అధ్యాయానికి వద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి మనము 11వ వచనం వరకు ధ్యానించుకుంటాం. అందరము కూడా చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి. పాయింట్స్ వైజ్గా చెబుతాను, పాయింట్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువసేపు మళ్ళీ రిపీట్ చేయను, చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ప్రతి వాక్యం చదువుతాను, దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను, మీరు వినడానికి ప్రయత్నం చేయండి. అందరం కూడా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా డబ్బులు పడతాయి. మీరు తిరిగినట్టుంటే ఇంకోసారి సైన్కి ఆడ కూర్చోవాలి. సరే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఈ మాటని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పౌలు భక్తుడు ఆ హెబ్రీ సంఘ విశ్వాసులకి, అదేవిధంగా ఈనాడు విశ్వాసులుగా బ్రతుకుతున్న మనందరికీ కూడా ఆయన చెబుతున్నటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణతో చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉంది. ఎవరు వాళ్ళందరూ? హేబేలు మొదలుకొని మనందరము చూసాం చాలా మందిని.
అవునా కదా? అంటే హేబేలు మొదలుకొని అపోస్తుల వరకు ఖడ్గాలతో రాళ్లతో చంపబడిన వాళ్ళ వరకు కూడా మనం చూసాం. అంటే సుమారుగా హేబేల్ అంటే క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాలు, తర్వాత మొదటి 100 సంవత్సరాలు, సుమారుగా 4000 సంవత్సరాల నుండి భక్తుల యొక్క జీవితాన్ని అంతటిని కూడా మన ముందు పెట్టాడు భక్తుడు. గత 2 వారాలు మీటికి వింటే అర్థమవుతుంది, కానీ ఇప్పుడు కూడా అర్థమవుతుంది, ఇబ్బంది పడమాకండి, వినడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇంతమంది భక్తులు ఉన్నారు. ఎవరిని ఆవరించి ఉన్నారు? మనల్ని ఆవరించి ఉన్నారు. అయితే కాబట్టి అంటే ఇంతమంది భక్తులు మనందరినీ ఆవరించి ఉన్నారు, మన ముందు ఇంతమంది భక్తులు బతికారు. కాబట్టి ఇప్పుడు మనల్ని ఏం చేద్దామంటున్నాడు? మనము కూడా ప్రతి భారాన్ని, సులువుగా చెక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి యేసయ్య వైపు మనము చూస్తూ మనం ఏం చేద్దాం? మన ముందున్న పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదాము అంటున్నాడు. అంటే ఏమర్థమవుతుందంటే ఈ భూమి మీద జీవితము కంపల్సరీగా పందెపు రంగమే. అది నిశ్చయం, అందులో మొహమాటమేమీ లేదు. నీతిగా బతకాలని ఉద్దేశించినప్పుడు, దేవుని యొక్క విశ్వాసములో నీవు నేను ఎదగాలనుకున్నప్పుడు, నిజమైన సత్యము ప్రకారముగా సత్యానికి స్తంభముగా నిలవాలని ఆశపడినప్పుడు కంపల్సరీగా మనం శ్రమల పాలు అవ్వాల్సిందే అని చెప్పి మనం గత 2 వారాలుగా చెప్పుకుంటూనే వస్తున్నాం. కాబట్టి ఈ భూమి మీద నీ జీవితము నా జీవితము యేసయ్యను నమ్ముకొని దేవుని వాక్యానుసారంగా జీవిస్తే సాఫీగా అయితే సాగదు. అది నిశ్చయం చేస్తున్నాడు. మన ఎదుట మొత్తం ఏముంది? పందెపు రంగము. కంపల్సరీగా మనం ఎక్కడ పడేయబడ్డామంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, మనందరము వార్ జోన్లో పడేయబడ్డాం అనమాట. ఏ జోన్లో? వార్ జోన్లో పడేయబడ్డాం. అందుకే యోబు భక్తుడు చాలా క్లియర్గా అన్నాడు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు. ఎవరితో యుద్ధము? తోటి మనుషులతోనే యుద్ధం, బయట వాళ్ళతో కాదు. మీరు నేను జంతువులతో యుద్ధం చెయ్యం, గొడవలాడం, కొట్టుకోము, తిట్టుకోము. మరి ఎవరితో యుద్ధం అంటే తోటి ప్రజలతోనే యుద్ధం. వారిని ముందుకెళ్తే పాపాత్ములు అనే మాట కూడా వాడతాడు భక్తుడు. అయితే ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఇంతమంది భక్తులు ఎలాగైతే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాళ్ళు ఏం చేయలేదు? పాపము చేయకుండా బ్రతికారు. మనము కూడా ఏం చేద్దాం? ఎన్ని భారాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇక్కడ భారము అంటే కష్టము, శ్రమ అని. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క శ్రమలు మనం చూడొచ్చు. భక్తులు అందరి జీవితాల్లో ఒకే విధమైన శ్రమలు రాలేదు, అవునా కదా? పౌలు గారికి ఒక విధమైన శ్రమలు వచ్చాయి, యాకోబు గారికి ఒక విధమైన శ్రమలు వచ్చాయి. అంతకుముందు మీరు చూస్తే మోషే కాలంలో ఒక విధమైన శ్రమలు, యెహోషువ గారికి ఒక విధమైన శ్రమలు, లేకపోతే షడ్రకు మెషిగ్నుకు వాళ్ళకు ఒక విధమైన శ్రమలు, తర్వాత దానియేలు గారికి వారికి ఒక విధమైన శ్రమలు. మీరు చూస్తే అందరికీ ఒకే విధమైన శ్రమలు కాదు. ఎవరి జీవితంలో వారి భక్తి జీవితాన్ని బట్టి, వారి యొక్క విశ్వాసపు జీవితాన్ని బట్టి వారికి భారాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే అటువంటి ప్రతి భారమును, రెండవ మాట సులువుగా చిక్కులు పెట్టు పాపము. అంటే ఇక్కడ పాపం అనగానే మీరు ఏం ఆలోచిస్తారు అంటే, ఇదిగో వ్యభిచారం చేయడము, దొంగతనము చేయటము, లేకపోతే ఒకరి దగ్గర స్వార్థంగా లాక్కోవడము, ధనాపేక్ష కలిగి ఉండటము, ఇవేలా మీరు అనుకుంటూ ఉంటారు. నేను ఎవరిని మోసం చేయట్లేదు కదా, నేను అబద్ధాలు ఆడటం లేదు కదా, కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపం ఇది అని మీరు అనుకుంటారేమో. కానీ ఈ యొక్క 11వ అధ్యాయం సారాంశం చదివినప్పుడు సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే అది మ్యాక్సిమం కాదు. ఒక ఉదాహరణ మీకు చెబుతాను. మోషే భక్తుడు ఏమన్నాడు? అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే ఈ ప్రజలతో నింద అనుభవించటం నాకు మేలన్నాడు. అంటే ఇప్పుడు మోషే ఏం పాపం అనుభవిస్తాడు అక్కడ? మోషే జీవితంలో పాపం ఏంటి తెలుసా? ఐగుప్తు రాజుగా అవ్వటమే పాపం. అర్థమవుతుంది మీకు? ఒక్క మాట, ఆయన నేను ఫరో కుమారుణ్ణి అని చెప్పి ఆ యొక్క ఐగుప్తు దేశానికి రాజుగా ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, అదే పాపం. ఎందుకు అంటే దేవుడు మోషేని దానికోసం పిలుచుకోలేదు, దేవుడు మోషేని దానికోసం కలుగు చేయలేదు. మోషేని పిలుచుకున్నది ఎందుకు? పదలో కనబడి ఇదిగో ఈ ఇజ్రాయేల్ పిల్లలను ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపించడానికి మోషేని పిలుచుకున్నాడు, అవునా కదా? అంటే మోషే యొక్క పని ఏంటి అంటే ఈ ఇజ్రాయేలుని కనాను దేశానికి నడిపించటం.
అంతే తప్ప రాజుగా సుఖభోగాలు అనుభవించడం కాదు. కాబట్టి మోషే దగ్గర పాపం అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు తనకు అప్పగించిన పనిని కాదని ఇంకొక పనిని చేయాలనుకోవటం, రాజు పదవిని ఆశించటం పాపం. ఈ విధంగా మీరు ఆలోచించండి. దానియేలు జీవితంలో పాపం ఏంటి? షడ్రకు మెషకు జీవితాల పాపం ఏంటి? వాళ్ళ జీవితాల పాపం ఏంటి చెప్పండి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు, అయితే ప్రార్థన చేస్తే నేను చంపేస్తానన్నాడు, అవునా కదా? ఇప్పుడు ఆయన జీవితంలో ఏంటి? ఆయన నియమించుకుందే ఇజ్రాయేల్ కోసం ప్రార్థన చేయడానికి. 70 సంవత్సరాలు బబులోని చెర తర్వాత దానియేలు ప్రార్థన చేస్తేనే దేవుడు కోరేషు యొక్క అన్యరాజు యొక్క హృదయాన్ని కనికరం పుట్టించి మరి వాళ్ళందరినీ విడిపించాడు, అవునా కదా? ఇప్పుడు ఆయనకి ఆజ్ఞ జారీ అయింది. ఏం ఆజ్ఞ జారీ అయింది? ఇప్పుడు ఏరే దేవుడికి ఎవరికైనా ప్రార్థన చేస్తే ఈ రాజు విగ్రహానికి మొక్కకుండా చంపేస్తామని ఆజ్ఞ జారీ అయింది. కానీ ఆ యొక్క ఆజ్ఞని ఎవరు పట్టించుకోలేదు? దానియేలు పట్టించుకోకుండా ఏం చేశాడు? ముమ్మారు ప్రార్థన చేశాడు. ఇప్పుడు దానియేలు జీవితంలో పాపం ఏమంటారు చెప్పండి? ఆయన విచారం లేదు, దొంగతనాలు లేవు, ఏమీ లేవు. ఆయన జీవితంలో పాపం ఏంటి తెలుసా? ముమ్మారు ఆయన ప్రార్థించకపోవడమే పాపం. దానికోసం ఆయన నియమించాడు. ఇప్పుడు రాజుకి మొక్కకపోతే చంపేస్తాడని ప్రాణ భయానికి లొంగిపోవడం పాపం. షడ్రకు మెషకు అబేద్నెగోలు కూడా అంతే, అవునా కదా? వాళ్ళ విషయంలో కూడా పాపం ఏంటి? మొక్కకుండా ఉండడమే పాపం. మొక్కడం అంతేనే కదా? మొక్కితే పాపం, మొక్కకుండా ఉండటం స్థితి. ఎందుకు ఇవన్నీ మీకు చెబుతున్నాను అంటే, తల నరికించినప్పుడు నరికించి వేసుకోకపోవడమే పాపం యాకోబుకి. పౌలుని రాళ్లతో కొట్టినప్పుడు రాళ్లతో కొట్టించుకోకపోవడమే పాపం సువార్త ప్రకటిస్తున్నప్పుడు. అనేక మంది ఈ భూమి మీద సువార్త చేస్తుంటే మనుషుల మధ్య వాళ్ళని చంపుతుంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి దాచుకున్నారంట? కొండల్లో, అడవుల్లో మేక చర్మాలు, గొర్రె చర్మాలు కట్టుకొని పాపం అలా సంచరించి బతికేశారంట. ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో అలా చేయకపోవడమే పాపం. కాబట్టి ఇక్కడ పాపం అంటే మీ ఉద్దేశంలో మనము చేసేటటువంటివి కాదు. బైబిల్ భాషలో పాపం అంటే చెయ్యకూడనివి చేయడం పాపం, చేయాల్సినవి చేయకపోవడం కూడా పాపమే. చేయకూడనివి ఏంటి? సరే, మీరు అన్నట్టు దొంగతనం, మీరు అన్నట్టు అబద్ధాలు, మీరు అన్నట్టు స్వార్థం, మీరు అన్నట్టు ధనాపేక్ష, మీరు అన్నట్టు పొరుగువాని భార్యను ఆశించడం, పొరుగువాని భర్తను ఆశించటం, లేకపోతే విగ్రహారాధన చేయటం, వేరే దేవతకు మొక్కడం, ఇవన్నీ చేయకూడని పాపాలు. ఇవి చేస్తే పాపం అవుతాయి, అవునా కదా? కొన్ని చేయకపోతే పాపం అవుతాయి. ఏం చేయకపోతే? ఆదివారము విశ్రాంతి దినము రోజు కుటుంబం అంతా రావాలన్నాడు, అలా చేయకపోతే పాపం. అందరూ ప్రార్థించమన్నాడు, దివారాత్రులు యెహోవా వాక్యాన్ని ధ్యానించమన్నాడు, కీర్తనలు పాడి స్తుతించమన్నాడు, ఆయన చేసిన మేలును జ్ఞాపకం తెచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు, ఆయన వాక్యాన్ని కుటుంబ సమేతంగా చక్కగా విని మీ హృదయాల్ని మార్చుకోమన్నాడు, ఆ వాక్యం తట్టు మీ హృదయాలు ఏం చేయాలి? మారు మనసు పొందాలి అన్నాడు. అంతేనా కాదా? చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన మీరందరూ అనేక మందిని వెలిగించడానికి మీరు వచ్చారు అన్నాడు. అంటే ఇందాక మా అన్నయ్య చెప్పినట్టు మనం ఇంకొక వ్యక్తికి సువార్త చేయడానికి మనం పిలువబడ్డాం. ఇవన్నీ పనులు చేయకపోయినా పాపమే. ఇప్పుడు ఇక్కడ మాట్లాడే విషయం ఏంటంటే, ఇక్కడ సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే నేను మాక్సిమం చెప్పగలను, దేవుడు వారికి అప్పగించిన పనిని వారు చేయకుండా సోమరులుగానో ఏదో చేస్తున్నామనే నామకార్థ క్రైస్తవులుగా కొట్టుకెళ్ళిపోవటము సులువుగా చిక్కులు పెట్టు పాపం. అందుకే దాన్ని చాలా క్లియర్గా చెప్పాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపం. అంటే నీకు అది పాపం అని కూడా తెలియదు. ఒక యవ్వనంలో ఉన్నవాడవు, బాగా చదువుకున్నవాడవు, రోజుకు 1 గంట బైబిల్ చదవకపోతే చాలా ఈజీగా నువ్వు సులువుగా చిక్కులు పెట్టి పాపంలో చిక్కుకున్నవాడు. అది నీకేం అర్థమవుతుంది? నువ్వేమనుకుంటావు? నేను ఎవరితో తిరగట్లేదు కదా, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, నేనేమి చేయట్లేదు కదా. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి, శ్రమలను బట్టి మనము సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతాం. ఇంకోటి మీరు సాగు చెప్పొచ్చు, నేను ఉదయం నుండి సాయంత్రం దాకా కష్టపడి వస్తున్నాను, అబ్బో నాకు చాలా భారాలు ఉన్నాయి కాబట్టి నేను చేయట్లేదు అనొచ్చు. నువ్వు భారాలు, శ్రమలు పాపానికి అతీతము కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు దాకా మనం 11 అధ్యాయం 10 అధ్యాయాలు ఎక్కడ పాపం అనే మాట రాలేదు, అవునా కదా? ఫస్ట్ టైము. కానీ మొత్తాన్ని కలిపి ఇక్కడ పాపం చెప్పేస్తున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం మనందరినీ ఆవరించి ఉంది అంటే వాళ్ళందరూ ఏం చేశారు? ప్రతి భారాన్ని
సహించుకొని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి వాళ్ళందరూ ముందుకు సాగారు. ఇప్పుడు మనందరం కూడా ఏం చేద్దాం? మన జీవితాల్లో ఉండే భారాలని కూడా మనము కూడా విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి మనము కూడా ముందుకు సాగుదాం అంటున్నాడు. కాబట్టి ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మనల్ని ఎందుకు నియమించుకున్నాడో, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండకపోవడం కూడా పాపమే. సోమరితనము ఒక మూర్ఖత్వము, సోమరితనం కూడా పాపమే. కాబట్టి పాపం అనగానే క్రైస్తవులుగా మనం ఒక మోస్తరులోనే ఉండొద్దు. కొన్ని చేస్తే పాపం, కొన్ని చేయకపోతే పాపం. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఈయన కూడా అదే అంటున్నాడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకున్న శ్రమలను బట్టి, మీకున్న బాధలను బట్టి మీరు నేను సింపుల్గా పాపంలో పడిపోతున్నానంటే మాత్రము ఆయన ఒప్పుకోవటం లేదు. మీరు కంపల్సరీగా విడిచిపెట్టి ఏం చేయాలి? మీ యొక్క పందెపు రంగంలో మీరు పరిగెత్తాల్సిందే. సాఫీగా ఉంటే నువ్వు నేనేంటి ప్రతి ఒక్కరు చేస్తారు. అప్పుడప్పుడు నేను అంటుంటాను, అవునా కదా? మీకు ఒక 20,000 శాలరీ ఇచ్చి పాస్టర్ పని చేయమంటే శుభ్రంగా చేస్తారు, అవునా కదా? ఒకడి కిందకి వెళ్ళి ఉదయం 9 వెళ్ళి 5 దాకా ఆడు చెప్పింది అంత తిని వాడు ఇచ్చే 10,000 తీసుకొని మళ్ళీ వాడి బాధల పల్లాకి ఎంత బాధ ఎందుకు చెప్పండి? ఒక 20,000 శాలరీ ఇస్తామంటే అందరం పాస్టర్లం అయిపోతాం. కాబట్టి ఎవరికి భారాలు లేకుండా ఉండవు, ఎవరికి శ్రమలు లేకుండా ఉండవు. కానీ ఆ శ్రమలను పక్కన పెట్టాల్సిందే. శ్రమలు ఉన్నాయి కదా అని పాపాన్ని నువ్వు పడకుండా ఉండాల్సిందే. అది ఆయన క్లియర్గా చెబుతున్నాడు. అది మొదటి వచనంగా మనం చూస్తాం. తర్వాత వచనాన్ని చూడండి. అదే వచనము మధ్య మాట. యేసయ్య తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆదరణ చెబుతున్నాడు. నాయన మీరు ఒక్కరే కాదు, యేసయ్య కూడా తన ఎదుట ఉన్న ఆనందం కోసం. ఏంటి ఆయన ఆనందం? నేను ఈ భూమి మీద ఈ యూదులు పెట్టే ఈ 3.5 సంవత్సరాల శ్రమలు సహించుకొని వాళ్ళు నన్ను చంపుదామన్నప్పుడల్లా తప్పించుకొని వాళ్ళు నన్ను సిలువ వేసినప్పుడు చచ్చిపోతే తర్వాత నాకేముంది? చక్కగా దేవుడి కుడిపార్శ్వన కూర్చునే ఒక గొప్ప ఆనందం ఉంది. ఆ ఆనందము కొరకు యేసుప్రభు ఏం చేశాడంట? ఈ భూమి మీద అవమానాలను నిర్లక్ష్య పెట్టాడు. తర్వాత ఏం చేశాడు? సిలువ శ్రమలని సహించాడు. మనల్ని చూడమంటాడు. అంటే ఆయనకి చూపిస్తున్నాడు అన్నమాట భక్తులకి, మీరు ఒక్కరే కాదమ్మా, యేసు ప్రభు కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం. మనందరం చెప్పింది అదే కదా. ఇదిగో మనకి శ్రమలు ఉన్నాయి, ఓర్చుకొని ఓపికతో సహించగలిగితే ఏముంది? గొప్ప బహుమానము దానికి ప్రతిఫలంగా ఉంది. అది మరి శ్రేష్టమైన స్వాస్థ్యము, గొప్ప కిరీటము అని మనం చూస్తున్నాం, అవునా కదా? దాన్ని ఇంకొక మాట ఏమనాలి అంటే అదే ఆనందం. యేసు ప్రభు కూడా ఆ తండ్రితో ఆనందంగా ఉండే భాగ్యం కోసం ఈ భూమి మీద అతని అవమానాలను ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. చాలా మంది అతను అవమానించారు. దెయ్యం పట్టింది వాళ్ళు అన్నారు, సొంత కుటుంబీకులు పిచ్చోడని అన్నారు, పరిసయ్యులు సద్దుకలు చంపుదామని తిరిగారు. కానీ ఆయన ఏం చేశాడు? అన్నిటిని పక్కనెట్టాడు. కూర్చొని ఇక ఆయన ఏం చేశాడు? నన్ను ఇలా అంటారా, నన్ను అలా అంటారని చెప్పేసి ఏమీ లేదనమాట అక్కడ. అలాగే ఆయన శ్రమలను కూడా ఏం చేశాడు? సిలువను కూడా సహించాడు. అంటే శ్రమలను కూడా ఆయన ఏం చేశాడు? సహించాడు. ఎందుకు సహించాడు అంటే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. కాబట్టి మనము కూడా ఏం చేయాలి తెలుసా? మన ఎదుట కూడా ఉంది ఆనందం. ఏం ఆనందం ఉంది? యేసు ప్రభు మనందరికీ వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు సంఘానికి? ఇదిగో నేను జయించి నేను తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న ప్రకారం మీరు కూడా జయిస్తే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? నా పక్కన కూర్చోబెట్టుకుంటానన్నాడు. అది సంఘముగా నీకు నాకు దేవుడిచ్చిన వాగ్దానం. కాబట్టి మనము కూడా ఆ ఆనందము కొరకు ఈ భూమి మీద ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని, అవమానాలని, శ్రమలని, వీటన్నిటిని మనం ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టాలి, విడిచిపెట్టాలి. మనుషుల మాటలను పట్టించుకోకూడదు. సిలువ అంటే శ్రమలని మనము సహించాలి అని ఒక ఆదరణ కూడా చూపిస్తున్నాడు. మీకు ఒక్కడికే కాదమ్మా, యేసయ్య కూడా అలాగే శ్రమ పెట్టబడ్డాడు,
అవమానాలు పెట్టబడ్డాడు, కానీ వాటన్నిటిని పట్టించుకోకుండా ఆయన తన యొక్క ఆనందం కోసం పరిగెత్తాడు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనము కూడా ఆ ఆనందాన్ని చూస్తూనే ఈ భూమి మీద పరిగెత్తాలని చెబుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణము ఇసుకకుయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న యేసయ్యను తలంచుకునుడి. ఇంకొక మాట కూడా చెబుతున్నాడు, ఎన్ని సంవత్సరాల నుండి బాధలు పడాలి, ఎన్ని సంవత్సరాల నుండి ఈ శ్రమలు పడాలి అని మీ ప్రాణాలు అలసిపోతాయేమో, మీ ప్రాణాలు విసిగిపోతాయేమో. మళ్ళీ ఏం చెప్తాడు తెలుసా, మళ్ళీ యేసయ్యను చూడండి. పాపాత్ములు ఆయనకి వ్యతిరేకముగా ఎన్ని తిరస్కారాలు చేశారో, ఆయన చంపుదాం అనుకున్నారు, ఆఖరికి చంపేశారు కూడా. వీటన్నిటిని జ్ఞాపకం తెచ్చుకోండి అంటున్నాడు. అంటే అర్థమేంటి తెలుసా, చంపుతున్నా సరే, లేకపోతే శిలువ మరణం ఎక్కాలని భయం వేసి ఆయన తండ్రికి ప్రార్థన చేసినా సరే చెమట రక్తంగా కారే అంత భయం వేసింది. ఎవరికి భయం ఉండదు? రేపు నేను చంపేస్తారమ్మా ఊరేసి అంటే ఈరోజే చచ్చిపోతాం మనం, అవునా కాదా? యేసు ప్రభుకు కల్లారా తెలుసు, నన్ను సిలువ ఎక్కిస్తారు, నన్ను ఈ విధంగా చంపుతారని తెలిసినప్పుడు ఎవరికి భయం లేకుండా ఉంటే చెప్పండి. అందుకే గెత్సేమని తోటలో మోకాళ్ళు వేసి, తండ్రి నీ చిత్తం అయితే గిన్నె తొలగించు అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు తెలుసా, అయినా సరే నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు. అంటే సహించుకున్నాడు ఆయన. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా తిరస్కారాలు చేశారు, నిందలు మోపారు. ఒక అమాయకుణ్ణి, మంచివాడిని సిలువకు అప్పగించి దొంగ అయినటువంటి బరబ్బాను వదిలేయమని అడిగారు. ఎంత దారుణమైన పరిస్థితో. కాబట్టి మళ్ళీ ఆ భక్తుడు అంటున్నాడు, సంఘమా మీ ప్రాణాలు అలిసిపోకూడదు, మీ ప్రాణాలు విసిగిపోకూడదు. అంటే ఏంటిదంతా ఏం చూపిస్తుంది? కంపల్సరీగా మీకు శ్రమలున్నాయి, కంపల్సరీగా మీకు బాధలున్నాయి. మీరు నీతిగా బ్రతకాలనుకుంటే, వాక్యానుసారంగా బ్రతకాలనుకుంటే, నిజమైన సద్భక్తిని చేయనుద్దేశించిన ఎడల మీరందరూ హింసింపబడుదురు అనే మాటలు మనందరము చూస్తూ ఉన్నాం. నేను మళ్ళీ చెబుతున్నా, దేవుని వాక్యానుసారంగా బ్రతకాలని ఆశను కలిగిన వారికే ఈ మాటలు, ఈ శ్రమలు. మిగతా వారికి ఇబ్బంది ఏమి లేదు, ఈజీగా వాళ్ళతో కలిసిపోతాం. ఓకేనా? ఇదంతా గత 2 వారాల్లో చెప్పానండి, మళ్ళీ వెనక్కి వెళ్ళను. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు ఆ సంఘానికి ఆదరణ ఇస్తున్నాడు. దయచేసి మీరు ఓపికతో పరిగెత్తండి. యేసు ప్రభు కూడా అవమానించబడ్డాడు, కానీ నిర్లక్ష్య పెట్టాడు. యేసు ప్రభు కూడా శ్రమల పడ్డాడు. యేసు ప్రభుని కూడా పాపాత్ములు ఆయన ఏం చేశారు? తిరస్కరించి అతని చాలా బాధ పెట్టారు. కానీ యేసయ్య ఎక్కడా కూడా కృంగిపోలేదు, అలిసిపోలేదు. ఇక ఎన్ని సంవత్సరాలు నేను బాధలు అనుభవించాలి, ఇంకెన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకుని ఇలాగే నేను ఉండాలి అని ఆయన అనలేదు అని కూడా మనకు చెబుతున్నాడు. కాబట్టి మీ ప్రాణాలు ఏం చేయకూడదు? అలిసిపోకూడదు, విసిగిపోకూడదు అని అంటున్నాడు. ఇక పైపెచ్చు ఒక 2 మాటలు మనం చదువుతాం. ఇక ఈ మాటలు చాలా భయంకరంగా ఉంటాయి. తర్వాత మాట ఏమంటున్నాడు చూడండి, యేసయ్యను చూపించి మీరు అలా ఉండాలి అంటున్నాడు కదా. తర్వాత 4వ వచనం చూడండి, ఒక మారు చెబితే మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. మొదటి విషయం. ఇంకేమంటున్నాడు తెలుసా? ఇక బోల్డ్గా మాట్లాడతాడు అనమాట పౌలు. అరే నాయన, నిజంగా మాట్లాడితే, నిజంగా నేను మిమ్మల్ని అడిగితే, అసలు మిమ్మల్ని యేసయ్యను నమ్ముకున్నందుకు ఎవడన్నా మిమ్మల్ని రక్తం వచ్చేలా కొట్టాడా? ఎప్పుడన్నా కొట్టాడా? మీరు పాపం చేయకుండా ఉండడానికి ఎప్పుడైనా అంత స్ట్రగుల్ అయ్యారా మీరు? మనం పాపంలో పడ్డం అలవాటు, మనకి పాపంలో పడకుండా కష్టపడి ఉండడం మనకు అలవాటు లేదు. అదే ఆయన మాట. తెలుగులో ఆ మాట మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు, కానీ పాపంతో పోరాడటం అంటే ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. అంటే మనము ఆ సిన్ని చేయకుండా ఉండడానికి స్ట్రగుల్ అవ్వటం. మీకు అర్థమవుతుంది? అంటే బాధపడటం. మీకు అర్థమవడానికి ఉదాహరణ చెబుతాను నేను. ఇప్పుడు మీరే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుందాం, ఒక సివిల్ ఇంజనీర్ని తీసుకోండి, ఒక డాక్టర్ గారిని తీసుకోండి. ఓకేనా? సివిల్ ఇంజనీర్ ఒక మంచి ఏఈ స్టేజ్లో ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? చక్కగా సైన్లు పెడుతుంటాడు. దేనికి? మంచి బిల్డింగ్లకు కానీ, మంచి బ్రిడ్జిలకు కానీ, వీటన్నిటికీ సివిల్ ఇంజనీరే సైన్ పెట్టాలి, అవునా కదా? అప్పుడు పైన అధికారులు ఏమంటారు? నాచు రకమే వాడయ్యా, అర్థమవుతుందా? ఈ సిమెంట్ వాడు, ఇది వాడు, ఇది వాడు, నువ్వు సైలెంట్గా సైన్ పెట్టు అని అంటారనమాట, అవునా కదా? ఇప్పుడు అలా అంత శ్రమ వచ్చింది, నువ్వు అలా సైన్ పెట్టకపోతే నిన్ను నేను ఉద్యోగులను తీసేస్తాను అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ సివిల్ ఇంజనీర్ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు పాపంతో పోరాడాలి. ఎంత పోరాడాలి తెలుసా? అయితే లంచం తీసుకోకూడదు, తీసుకుంటే పాపం.
ఒకవేళ తీసుకొని సైన్ పెడితే ఆ కట్టిన బిల్డింగ్ నాచురకం అనుకోండి, అది కూలిపోతే ప్రజలు చచ్చిపోతారు. కట్టిన వంతెన లేకపోతే ఇవన్నీ మీరు చూస్తుంటారు కదా, బ్రిడ్జిలు, అవన్నీ నాచురకం అనుకోండి, అవి కూలిపోతే జనాలు చచ్చిపోతారు. కాబట్టి అదంతా ఏంటి, చాలా పెద్ద పాపం. ఇప్పుడు ఆయన ఉన్నదేంటి చెప్పండి, ఒకటి సైన్ పెట్టడం, లేకపోతే పెద్దలు ఆయన ఉద్యోగుల నుండి తీసేయడమో లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడమో చేస్తారు. ఇప్పుడు ఆయన పడే స్ట్రగుల్ ఉంటుంది చూసారా, అది పాపం చేయకుండా ఉండడానికి ఆయన స్ట్రగుల్ అయ్యే స్థితి. సైన్ పెడితేనేమో పాపం చేసినట్టు, సైన్ పెట్టకపోతేనేమో నా కుటుంబానికి పోషణ ఉండదు, ఉద్యోగం ఉండదు. అవునా కదా? అంత స్థితి బతికిన వాళ్ళు మళ్ళీ బతకడం అంత ఈజీ కాదు. మీరు చూడండి, దాన్ని ఏమంటాము అంటే పాపముతో పోరాడటం అంటాం. ఇప్పుడు నిజంగా సివిల్ ఇంజనీరు అసలు ఆ పాపం చేయకుండా, లంచం తీసుకోకుండా, ఆ యొక్క నాచురకమే కట్టకుండా ఎంత స్ట్రగుల్ అవుతాడు చెప్పండి. ఆ పెద్దోళ్ళకి వాళ్ళ పక్క ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, చాలా ఉంటుంది. అది సింపుల్ ఏం కాదు, చాలా కష్టం. నా ఫ్రెండే ఉన్నాడు జయభాస్కర్ అని, ఎయిర్పోర్ట్లో. వాడు చాలా క్లియర్గా ఒక ఎమ్మెల్యే ఆ ఎయిర్పోర్ట్లో బిల్డింగ్కి దాని యొక్క ఆ ప్రాజెక్ట్ ఖర్చు 250 కోట్లు ఆయన గత 5 సంవత్సరాలుగా కడతానే ఉన్నాడంట. దానికి వీళ్ళకి ఇచ్చే లంచము 2%, అంటే 2 కోట్లు సుమారుగా. ఆ 2 కోట్లు అందరూ పంచుకుంటారు అధికారులు. వీడి చేతికి వచ్చేసరికి ఒక 2 లక్షలు వస్తుంది అనమాట. ఇప్పుడు పైన అధికారులు భయం ఏంటి చెప్పండి, వీడు తీసుకోకపోతే వీడు మన గురించి ఎక్కడ చెప్తారని భయం. వాళ్ళు చక్కగా భోజనానికి పిలుస్తారంట మంచి అధికారులు, చక్కగా కూర్చొని మాట్లాడుతుంటారంట. వీడేమో వద్దంటుంటాడు, వాళ్ళేమో కడుతుంటారు. నిజంగా వాడు అప్పుడు పడిన స్ట్రగుల్ అంతా ఇంత కాదు. ఆ రాజకీయ నాయకుడు నిజంగా ఎంత ఉంటాడంటే, అసలు ఆ యొక్క ప్రాజెక్టు వెల సరిపోలేదని చెప్పేసి ఆపేశాడంట 2 నెలలు. రౌడీలు పెట్టించి మరి ఆపాడంట. అలాంటి సమయాల్లో సత్యం కోసం నిలబడటం, పాపం చేయకుండా నిలబడటం అంత ఈజీ కాదు. దాన్ని పాపంతో పోరాడటంలో మీరు రక్తం కారణంతగా మీరు ఇంకా చేయలేదు అని అంటాం. అలాగే మీరు చూడండి, ఒక డాక్టర్ విషయంలో అంతే, డాక్టర్ విషయంలో కూడా అంతే. ఇప్పుడు చాలా నకిలీ మందులు వస్తూ ఉంటాయి, వాటన్నిటికి వీళ్ళే సైన్ పెట్టాలి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళందరూ నాచురకమైన టాబ్లెట్స్ అన్నిటి తీసుకెళ్ళి వాళ్ళే ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ ఇవ్వాలి. అయ్యా మీరు సైన్ పెట్టండి, ఇందులో మీకు ఎంత ఇస్తామని. అందులో అంత ఉన్నా లేకపోయినా చెయ్యాలి. నిజంగా అలా చేయకపోతే మెడ్ రిప్రజెంటేటివ్కి సుమారు ఒక 40,000 వస్తాయి. సాధారణమైన పని చేస్తే 15,000-20,000 వస్తాయి. అది కుటుంబానికి సరిపోదు. ఇప్పుడు వాడు పడే ఉంటే చూసారా, దాన్ని పాపంతో పోరాటంలో రక్తం కారునంతగా మీరు ఇంకా పోరాడలేదు అంటాడు అనమాట. చూడండి, భక్తులు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారో. మీ ప్రాణాలు అలిసిపోమాకండి, మీ ప్రాణాలు విసుకుపోకుండా చూసుకోనండి. యేసు వైపు చూడండి, ఆయన కూడా అవమానాలను నిర్లక్ష్య పెట్టాడు, శరీర శ్రమను సహించాడు, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన అన్నిటిని కూడా సహించాడు. మీరు కూడా సహించండి అమ్మా అని చెబుతున్నాడు. దానికి ప్రతిఫలంగా మీ కొరకు ఏముంది, ఆనందము ఉంది అని చెబుతూనే ఇంకొక భయంకరమైన మాట ఏమడాలంటే, నిజంగా చెబితే మీరు అసలు అంత శ్రమను పడలేదని ఆయన అంటున్నాడు అనమాట. అసలు మీరు పాపంతో ఎప్పుడన్నా అంత పోరాడారా? నేను సేవకుని అయ్యాను, నన్ను ఎవడో కొట్టట్లేదు, నన్ను ఎవడో తిట్టట్లేదు, శుభ్రంగా మీకు వాక్యం చెప్తున్నా, శుభ్రంగా తింటున్నా, శుభ్రంగా చెప్తున్నాను. నాకెవరు పెద్ద నన్ను కొట్టి తిట్టి నువ్వు ఆ సేవ చేస్తే చంపేస్తాము, నువ్వు సేవ చేస్తే నేను అది చేస్తామని నన్ను ఎవరూ అనలేదు. మిమ్మల్ని కూడా ఇదిగో ఇక్కడ సంఘానికి వస్తే మిమ్మల్ని చంపేస్తాము, ఇక్కడ సంఘానికి వస్తే మీ ఉద్యోగాలు తీసేస్తాము, మీకు తిండి లేకుండా చేస్తాము అని ఎవరూ శ్రమ పడలేదు. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే, అసలు మనం పాపంతో పోరాడడానికి రక్తం కారణం తర్వాత సంగతి చిన్న స్ట్రగుల్ కూడా చేయలేదన్నమాట. పైపెచ్చి ఏమైపోయింది తెలుసా, అన్ని పాపాలు దొర్లేసి వచ్చేసాం. అవునా కదా? పాపము చేయకుండా ఉండడానికి కష్టపడాల్సింది పోయి, ఆ పాపం చేయకుండా ఉంటే మనం బతకలేమని చెప్పేసి, నా కుటుంబం ఏమైపోద్ది, నేనేమైపోతానని చెప్పేసి ఆ లంచాలు తీసుకొని, లేకపోతే వాళ్ళ మాటకి అధికారులను గొప్ప చేసేసి, యేసయ్య మాటని వెనక్కుతో చేసి, ఎన్ని మారులు మనము మన నోటితో మన హృదయాలతో పాపం చేసి ఉంటాము. కానీ పైపెచ్చు మనం మాట్లాడి తెలుసా, యేసయ్య కోసం ఇంకెంతకాలం నేను శ్రమ పడాలి అని. అదే ఆ పోలిక. అక్కడ పౌలు చాలా బోల్డ్గా చెబుతున్నాడు, ఏంటయ్యా మీరేమి పాపంతో పోరాటంలో అంత ఏమి మీరు స్ట్రగుల్ అవ్వలేదు.
మీరు పాపం చేయకుండా ఎప్పుడు మీరేం స్ట్రగుల్ అవ్వలేదు. చక్కగా పాపంలో దొల్లారు, లేకపోతే పాపం వల్ల మీకు ఏమీ శ్రమలు రాలేదు కాబట్టి చక్కగా వచ్చి కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా విని వెళ్తున్నారు. మళ్ళీ ఇంటికి వెళ్తారు, శుభ్రంగా వండుకుని తింటారు, మళ్ళీ ఫ్యాన్ కింద కూర్చుంటారు, ఇప్పుడు ఏసీలు వేసుకుంటారు, చక్కగా పడుకుంటారు, మళ్ళీ శుక్రవారం రాగానే వస్తారు, మళ్ళీ వెళ్తారు, ఏసీలో పడుకుంటారు, మళ్ళీ పని చేస్తారు, డబ్బులు వస్తాయి, మీరు చేయాల్సింది చేస్తారు, మళ్ళీ కుటుంబం బాగానే ఉంటారు, అన్నీ ఉంటాయి. ఇవన్నీ చూస్తే మనము పాపములో ఏం చేయలేదంట? మీరే చెప్పండి. నిజంగా పాపంతో పోరాటంలో మన రక్తం కారణంత ఎప్పుడైనా శ్రమించామా? అది మొదటి మాట చెప్తున్నాడు అన్నమాట. నిజంగా దాపరికం లేకుండా చెప్పాలంటే మీరు అంత పెద్ద శ్రమలు ఏం పర్లేదు అంటున్నాడు. ఆకు పోల్చుకుంటే ఏం శ్రమలు చెప్పండి. నేను ఎవరైనా కత్తితో నరికేశారా? యాకోబులాగా, పౌల్లాగా నువ్వేమైనా సువార్త చేస్తే రాళ్ళతో కొట్టేశారా? మన సువార్తకి వెళ్ళి మీకు రాళ్ళతో ఎందుకు కొడతారు చెప్పండి? అవునా కదా? నువ్వేమన్నా సహోదరుల కోసం నీ ధనం అంతా వెచ్చించేసి నువ్వు తిండికి లేకుండా ఏమి లేకుండా ఏమైనా తెచ్చావా? లేకపోతే నువ్వు దేవుడి కోసం కష్టపడుతుంటే ఇక్కడ వాళ్ళందరూ నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తే నువ్వు వెళ్ళిపోయి కొండల్లో అడవుల్లో ఎక్కడన్నా మేక చర్మాలు గొంగ చర్మాలు కప్పుకొని తిండికి సస్తా ఏమన్నా ఉన్నావా? అవన్నీ పోల్చుకుంటూ వస్తే 11వ అధ్యాయంలో భక్తుల గురించి పోల్చుకుంటూ వస్తే ఈ గొప్ప సాక్షి సమూహాన్ని పోల్చుకుంటూ వస్తే మనము నిజంగా పాపముతో మనము రక్తము కారునంతగా పోరాడలేదు. అవసరమైతే పాపంలో దొర్లాడి పాపం వల్ల శిక్షలు పొంది దేవుడితో దండించుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనమంతా. అది మొదటి విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ సేవకుడు కదా డైరెక్ట్గా చెప్పలేక మీ ప్రాణాలు అలసిపోవద్దు, మీ ప్రాణాలు చేయకండి, యేసయ్యని జాగ్రత్తగా చూడండి అని కూడా చెప్పాడు. ఆదరిస్తూనే హెచ్చరిస్తాడు, హెచ్చరిస్తూనే ఆదరిస్తాడు. అది ఈ హెబ్రీ పత్రికలో సేవకుడికి ఉన్న లక్షణం. ఆదరిస్తూ ఉంటాడు, అలా అని చెప్పి ఎక్కడా కూడా వదలడు. మీరు సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాల్సిందే, ప్రతి భారాన్ని సహించాల్సిందే. నాకు కష్టం వస్తుంది కదా అయ్యా అందుకే ఇది చేశాను అంటే ఎక్స్క్యూజ్ ఇస్తాడని ఎక్కడా చెప్పలేదు బైబిల్లో. కాబట్టి ఆదరిస్తూనే ఉంటాడు, ఆనందం చూపిస్తూనే ఉంటాడు, అలాగే హెచ్చరిస్తూ కూడా ఉంటాడు. నిజాలు మాట్లాడితే ఇక రెండవ మాటగా ఏమంటాడు అంటే మీరందరూ చాలా జాగ్రత్తగా చూడండి. రెండవది ఏం చెప్తున్నాడు చూడండి. మరియు 5వ వచనము, నా కుమారుడా ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము, ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అను ఆయన హెచ్చరికను నువ్వేం చేసావు? మరచితివి. ఇంకో మాట చెప్పాలంటే ఏమన్నాడు తెలుసా? దేవుడు మనల్ని అందరినీ శిక్షిస్తాడు. ఇక్కడ శిక్ష అంటే అర్థము క్రమశిక్షణ. ఏంటిది? డిసిప్లిన్ అన్నమాట. అంటే బైబిల్లో వాక్యంలో ఉంది, తండ్రి తాను ప్రేమించిన కుమారుని ఏం చేస్తాడు? శిక్షించిన రీతిగా నేను శిక్షిస్తున్నాడు. కాబట్టి నా కుమారుడా నువ్వేం చేయొద్దు, తండ్రి యొక్క గద్దింపునకు వెసుకవద్దని జీవితంలో బాగా అనుభవం కలిగిన సొలొమోను చెప్పాడు. దేవుడితో తన్నించుకున్న ఆయనే చెప్పాడు అనమాట. దేవుడు నన్ను తన్నినట్టు ఎవరిని తనలేదు, అది సొలొమోనుకు బాగా తెలుసు. అవునా కదా? అంత తన్నించుకున్న ఆయనే. దావీదు తన్నినంత విధంగా ఎవరో తన్నించుకోలేదు. అంత తన్నించుకున్న వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అయ్యా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను శిక్షిస్తున్నాడు అయ్యా అంటున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే మనము చేసిన పాపాన్ని బట్టే మనం ఈ శిక్ష అనుభవిస్తున్నాం అంటున్నాడు. రెండో మాట, ఒకటి పాపం చేయకుండా మీరేం పెద్ద స్ట్రగుల్ అవ్వలేదు, పైగా మీరు పాపంలో పొల్లాడు కాబట్టి ఈ క్రమశిక్షణ. దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? ఎందుకు ఇప్పుడు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు బాధలు వస్తున్నాయి అంటే ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు పాపము చేయటం వల్ల దేవుడు మిమ్మల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? క్రమశిక్షణలో పెడుతూ, క్రమశిక్షణలో శిక్ష ఉంటుంది. అవునా కదా? క్రమశిక్షణలో శిక్ష ఉంటుందా లేదా? టీచర్ గారికి క్రమశిక్షణలో పెడతారా? అందులో ఏముంటుంది? ఆనందం ఉంటుందా? ఎండలో వచ్చేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుందా? గోడ కుర్చీ వేసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుందా? గుంజులు తీపించినప్పుడు చాలా ఆనందంగా ఉంటుందా? అందరి ముందు దెబ్బలు బాగా మంచి మా కాలంలో అన్నట్టు ఈత మెల్లలు తీసుకొని వెనక్కి తిప్పి తప్ప కొట్టేవాడు మా ఫిజిక్స్ సార్ అనమాట. అలా ఏమైనా కొడితే ఆనందంగా ఉంటుందా? మరి అదేమన్నా శిక్షే. కానీ దాని వెనక కనబడింది ఏంటి తెలుసా? క్రమశిక్షణ. ఆ బిడ్డని తప్పు ద్రావులో వెళ్లకుండా ఆ సార్ ఏం చేస్తాడు? క్రమశిక్షణలో పెడతాడు. క్రమశిక్షణలో శిక్ష ఉంటది.
అలాగే తల్లిదండ్రులుగా మీరు కూడా మీ పిల్లల్ని క్రమశిక్షణలో పెడతారు. తాగి వస్తే రా అని చెప్తారేంటి? 4 బాధ ఇంకోసారి బయటికి వెళ్ళామంటే ఊరుకొని అంటాం, అవునా కదా? ఇంకోసారి ఆ వ్యక్తితో తిరిగామంటే ఊరుకొని అంటాం. అంటారా అనరా? మీరు మంచోళ్ళు కాబట్టి ఏమనరా? క్రమశిక్షణలో మనం పెడతాం, కానీ ఆ క్రమశిక్షణ ఏమవుతుందో తెలుసా? అందులో శిక్ష ఉంటుంది. కాబట్టి రెండోది ఆయన ఏం గుర్తు చేస్తున్నాడంటే, మనందరము చేసిన పాపమును బట్టే మనం శిక్షింపబడుతున్నాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఇలా దేవుడు శిక్షించడానికి ఆయన ఉద్దేశం ఏంటి? మిమ్మల్ని ఆయన ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని ఆయన కుమారులుగా చూస్తున్నాడు. ఇదంతా దాన్ని తెలుసా? అప్పుడప్పుడు మీకు ఈ మాట చాలా మంది అంటుంటారు క్రైస్తవులుగా, చిన్న పాపం చేసిన నన్ను దేవుడు బాగా శిక్షిస్తున్నాడు, బయట ఎంత పెద్ద పెద్ద పాపాలు చేస్తారు వాళ్ళు సుఖంగా బతుకుతున్నారు అంటారు. అవునా కదా? ఈ మాట అంటుంటారా లేదా? మనమేమో చిన్న పాపాలు చేసినా మనల్నేమో పెద్దగా శిక్షిస్తాడు దేవుడు, బయట వాళ్ళు అంత పెద్ద పెద్ద పాపాలు చేసినా ఏమనరు, చాలా చక్కగా ఉంటారు, దేవుడు శిక్షించడానికి మీరు అంటారు. దానికి ఒక మాట ఏం చెప్పాడు అంటే, వాళ్ళని దేవుడు కుమారులుగా కుమార్తెలుగా చూడటం లేదు. ఎంత దాన్ని తెలుసు అది? మీ కుమారుడు తాగొస్తే కొడతావు, పక్కింటి కుమారుడు తాగొస్తే కొడతావా? మీ అమ్మాయి తప్పుగా తిరిగితే కొడతావు, మందలిస్తావు. పక్కింటి అమ్మాయిలు ఎవరైనా తప్పుగా తిరిగితే ఏమైనా మందలిస్తావు, కొడతావా? ఎందుకు కొడతావు చెప్పు? ఏమని నువ్వు కుమారుడిగా కుమార్తెగా చూస్తున్నావు, వాళ్ళని నాకు తెలియదు బయట వాళ్ళని చూస్తున్నావు. శిక్షింపబడుతుంటే ఆనందపడాలి అంటున్నాడు ఆయన. దేవుడు నన్ను ఇంకా కుమారునిగా చూస్తున్నాడు, నన్ను ఇంకా కుమార్తెగా స్వీకరించడానికి ఆయన నా ఎడల ప్రేమ చూపిస్తున్నాడని ఆనందపడాలి అంట. అందుకే ఆయన అన్నాడు, మనలందరినీ కూడా ఆయన ప్రేమతో శిక్షిస్తున్నాడు. ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే, మనలందరినీ కూడా కుమారులుగా స్వీకరించడానికి. మీరు ఈ శిక్షను చూసి ఎందుకయ్యా నన్ను శిక్షిస్తున్నావు అని అనుకోమాకండి, బాధపడమాకండి. అసలు దేవుడు ఉన్నావా, అసలు నువ్వు తండ్రివేనా అని అనమాకండి. ఈ శిక్ష మీకేం చేస్తుందంటే మిమ్మల్ని క్రమశిక్షణలో పెడుతుంది. ఈ శిక్ష మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పొందేలా చేస్తుంది. ఆ మాట చూడండి, 10వ వచనము, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే దేవుడు మనల్ని శిక్షించుచున్నాడు. ఎంత ఎక్సలెంట్ మాట చూడండి. తల్లిదండ్రులేమో ఆయనకి ఇష్టం వచ్చినట్టు శిక్షిస్తారు, కానీ దేవుడు మాత్రము ఎందుకు శిక్షిస్తున్నాడంటే తెలుసా? మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే శిక్షిస్తున్నాడంట. అంటే మనల్ని క్రమశిక్షణలో పెట్టకపోతే, మనము చేసిన పాపాన్ని బట్టి మనల్ని శిక్షించకపోతే, మనకి పరిశుద్ధంగా బతకాలని, పవిత్రంగా బతకాలని, అమ్మో దేవుని మాటకు భయపడి బ్రతకాలని ఆలోచన మనకు పుట్టదు. పుడుతుందా? దావీదు చేసిన ఒకే ఒక పాపం దేవుడు సర్టిఫై చేసింది ఏంటి తెలుసా? దావీదు ఊరియా భార్య విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో పాపం చేయలేదన్నాడు. ఇప్పుడు నేను అంటాను, అంత పరిశుద్ధత దావీదుకి ఎక్కడి నుండి వచ్చిందంటారు? ఒక్క పాపంతోనే దేవుడికి కలిగినంత పరిశుద్ధత ఆయనకు వచ్చింది. ఎలా వచ్చేసింది అనుకున్నారు? దేవుడు తోలు తీస్తే వచ్చిందనమాట. పాపం చేయగానే కుమారుని చంపేశాడు. పాపం చేయగానే తన పెద్ద కుమారుడు తన భార్యలని అనగా తల్లి వరుసలతో పాపం చేసేలా చేశాడు. పాపం చేయగానే కొడుకు కుమార్తెని పాడు చేసేలా చేశాడు. పాపం చేయగానే కొడుకుని తల నరికి చంపేసేలా చేశాడు. పాపం చేయగానే సొంత కొడుకు అబ్షాలోము సుమారు 35 సంవత్సరాల రాజుగా తొలతీగునోని ముసల వయసులో తరిమితే తన వాళ్ళని వెనక పెట్టుకొని కొండల్లో ఒలివ కొండ ఎక్కుతూ ముఖం కప్పుకుంటూ కాళ్ళకు చెప్పులు లేకుండా ఎక్కెక్కి ఎడుతున్నాడంట. ఎంతగా నిజంగా శ్రమ పెడితే ఎవడు పాపం చేయాలనుకుంటాడు చెప్పండి? నిజంగా మీరు ఆలోచిస్తే శిక్ష అది క్రమశిక్షణ. అది మనల్ని ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పొందేలా చేస్తుంది. దేవుడు మనం చేసిన పాపాన్ని బట్టి మనం శిక్షించకపోతే, లేకపోతే మనము నీతిగా ఉండటం వల్ల ఈ శ్రమలు రాకపోతే ఒకానొక రోజు నీకు నాకు పరిశుద్ధత అలవడదు, మళ్ళీ ఇంకొకసారి పాపను పడిపోతాం మనం. అర్థమవుతుందా మీకు? ఒక ఎస్ఐ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మీరు చూడండి, 1.5 సంవత్సరం పాటు ఉంటుంది ఎస్ఐ ట్రైనింగ్. ఇసుకలో కొట్టిస్తారు, గన్ను పట్టిస్తారు, చాలా బాగా
చేయిస్తారు. అలా చేయించకపోతే ఏమవుతుంది చెప్పండి? డైరెక్ట్గా ఉద్యోగం ఇచ్చారనుకోండి, దొంగ వచ్చి పారిపోతున్నాడు అనుకోండి, గన్ను ఎలా పట్టుకోలో తెలియదు అండి, వాడిని కాల్చమంటే ఇంకొకరిని కాలుస్తాడు, 2వ రోజు ఉద్యోగం పోదు. అవునా కాదు? ఆ ఉద్యోగం నిలబడాలి అంటే ఆ ట్రైనింగ్ ఉండాలన్నమాట. మీరందరూ ఆలోచించండి, దేవుడు మనల్ని శిక్షించేది అది శిక్ష కాదు, క్రమశిక్షణ, డిసిప్లైన్. అది ఏం కలిగిస్తుంది అంటే మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని, తన స్వభావంలోకి తన పోలికలోకి మనల్ని మార్చేది శ్రమలే. అందుకే మన మేలు కొరకు ఆయన శిక్షిస్తున్నాడు అన్నాడు. ఈ మాట అలా జ్ఞాపకం పెట్టుకోండి. వచ్చే వారం ఇంకొక మాట కూడా నేను చెబుతాను, సరేనా? కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటి చెప్పండి? మనము కూడా ఎంత గొప్ప సాక్షి సమూహం ఉంది కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మన భారాలు మన శ్రమలను బట్టి పాపంలో పడతామంటే ఊరుకోడు. ఆయన ఏమన్నాడు తెలుసా? యేసయ్యని చూడండి, మనకంటే ఎక్కువగా నిందించబడ్డాడు, మనకంటే ఎక్కువగా శ్రమ పడ్డాడు, మనకంటే ఎక్కువగా అవమానపడ్డాడు, పాపాత్ములతో తిరస్కరించబడ్డాడు. అయినా ఆయన ఏం చేయలేదు? పాపము చేయలేదు. తన శ్రమలను బట్టి దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తన ఎదుట ఉండిన ఆనందం కొరకు అలాగే ఉన్నాడు. మనము కూడా మన ప్రాణాలు ఏం చేయకూడదు? అలసిపోకూడదు, విసుకుపోకూడదు. ఈ శ్రమలను బట్టి రేపు మనకు ఒక ఆనందం ఉంది, యేసయ్య పక్కన కూర్చునే ధన్యత ఉంది అని ఆనందపడాలి. ఇక 2వది బోల్డ్గా చెప్పాలంటే, అసలు మీరు పాపంలో పోరాడటంలో అంత పెద్ద ఏమి కష్టపడలేదు. పాపంలో ఇంకా పడ్డాము తప్ప పాపం చేయకుండా నువ్వే త్యాగాలు చేయలేదు. ఒక్క మాట మీరు గుండె చేసి చెప్పండి, నేను దేవుని మాట నెరవేర్చడం కోసం ఇది త్యాగం చేశానని ఏమైనా చెప్పగలరా మీరు? కాబట్టి మీరెప్పుడు అమ్మో నాకు ఈ శ్రమలు ఏంటని అనమాకండి. 2వది, ఈ శ్రమలు మనం చేసిన పాపాన్ని బట్టి, మన సొంత మార్గాలు నడవడం బట్టి, దేవుని మార్గాలు విడిచిపెట్టడం బట్టి మనకు కలుగుతుంది. అయినప్పటికీ దీని వెనక దేవుడు ప్రేమే. ఆయన నిన్ను నన్ను కుమారునిగా కుమార్తెగా స్వీకరించడానికి, నీవు నేను కూడా ఆయన పరిశుద్ధులతో పాలు పొందటానికి, ఆయన పోలికని ఆయన స్వభావాన్ని సంతరించుకోవడానికి నిన్ను శిక్షిస్తున్నాడు. ఇది ఎవరి మేలు కొరకు? మన మేలు కొరకే. దేవుడి చిన్న మాట దీవించిన గాక. వాళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు.